సిటీ న్యూస్కు స్వాగతం. మోపిదేవి జిల్లా పరిషత్ హైస్కూల్ను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల కేంద్రమైన మోపిదేవిలో గల జిల్లా పరిషత్ హైస్కూల్లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆకస్మిక తనిఖీలు చేశారు. అవనిగడ్డలో వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో కలెక్టర్ బాలాజీ మోపిదేవి జిల్లా పరిషత్ హైస్కూల్ను తనిఖీ చేపట్టారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్ బాలాజీ పాఠశాల ప్రాంగణంలో న్యూట్రీ గార్డెన్ను పరిశీలించారు. ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నట్లు ఎస్ఎంసీ చైర్మన్ చిరువోలు లంక విజయలక్ష్మి కలెక్టర్కు తెలిపారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. గత 4 నెలలుగా తమకు జీతాలు రావడం లేదంటూ పాఠశాలలో ఆయాలుగా పనిచేస్తున్న పెరికే కాంతమ్మ, మోటుపల్లి రాధలు కలెక్టర్కు విన్నవించారు. వస్తున్న 6,000 జీతం సరిపోవడం లేదంటూ వాపోయారు. పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లిస్తామంటూ ఈ సందర్భంగా కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. మోపిదేవి గ్రామ పంచాయతీలో సేకరించిన చెత్తను సిబ్బంది అయోధ్య కరకట్ట వద్ద రోడ్డు పక్కనే పోస్తున్నారంటూ జనసేన పార్టీ నాయకులు కోసూరు రామాంజనేయులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనివలన 4 గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. దీనికి స్పందించిన కలెక్టర్ బాలాజీ వెనువెంటనే డీపీఓ నాగేశ్వర నాయక్కు ఫోన్లో సమస్యను వివరించారు. సమస్యను వెంటనే పరిష్కరించవలసిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ తాహేరా సుల్తానా, తహసీల్దార్ శ్రీవిద్య, ఎంఈఓ విద్యాసాగర్, శివశంకర్, ఎస్ఐ వీరవెంకట సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయురాలు పి జయంతిలతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 5 కేజీల ఆవుపేడ, 5 కేజీల బెల్లం, శనగపిండి, ఇంకా ఆవుమూత్రం కూడా ఉపయోగించి చేస్తారు. అంటే బెల్లం దొరకలేనప్పుడు తాటి పిల్లలు ఉపయోగించి, తాటి పిల్లల సీజన్లో తాటి పిల్లలు ఉపయోగిస్తారు. ఏం చేస్తావు? ద్రవజీవామృతం తీసుకొని 5 కేజీల ఆవుపేడ ఎలా వాడతారంటే 100 లీటర్ల నీళ్ళు ఇప్పుడు మనం చేసిన ద్రవజీవామృతాన్ని కలిపి మొక్కలకి కల్లాపు చెల్లెట్టుకొని చల్లుకుంటున్నాం. లేదంటే వేర్ల కింద అలా బెడ్స్ చేశారు కదా సార్, ఈ బెడ్స్ మీద వేయటంగా చేయాలి. ఇప్పుడు ఏంటి ప్రెసెంట్ కెమికల్స్ వాడటం వల్ల ఎత్వామ్స్ అనేవి అసలు కనిపించట్లేదు. ఫార్మర్కి ఒక ఫ్రెండ్ అంటే ఎత్వామ్స్. ఆ ఎత్వామ్స్ అనేవి కనిపించాలన్నా, మళ్ళీ ఎత్వామ్స్ అనేవి రీఫార్మ్ అవ్వాలన్నా ఈ ద్రవజీవామృతం బాగా ఉపయోగపడుతుంది. విత్తన శుద్ధి చేయరా? బీజామృతం సార్. అంటే బీజామృతం అనేది ఆవు పేడలో గడ్డలాగా చేస్తాం కదా, దాన్ని మనం తీసుకున్నాక కొన్ని పద్ధతులు ఏమంటారంటే వేపాకు పొడి అలా కూడా ఉపయోగించుకోవచ్చు. 2015 నుంచి సమస్య చెప్తా యార్డ్ దగ్గర వేయకుండా ఏరియా సాట్ వేస్తున్నారు సార్. ఈ పంచాయతీ వారు, దేవస్థానం వారు సార్. ఇటు 5 పంచాయతీలు ఉన్నాయి సార్. కరగట్టంటే బార్ని వేసుకెళ్తున్నారు. మోపిది హై స్కూల్ కాడ వస్తారండి పిల్లలు. ఆ పిల్లలంటే కుక్కలు పడుతుంది సార్. నిన్న కాడ యార్డ్ ఉందండి, ఇక్కడ కాలనీ దగ్గర ఉంది, అక్కడ వేస్తల్లా. ఇప్పుడు ఎమ్మెల్యే గారి కాడ పొద్దున్న 100 సంతకాలు పెట్టి ఇచ్చాను, ఎవరికి చెప్పండి అన్నాడు. డిపిఓ గారి కాడ 5 సార్లు చెప్పినా కాడ వీళ్ళు చేస్తలేదండి. మరీ దారుణంగా ఉంది. పొద్దున్నే ఎమ్మెల్యే గారు కలిసి 100 సంతకాలు పెట్టి ఇచ్చాను సార్. మీకు 2015 నుంచి సార్. అక్కడ డంప్ యార్డ్లో చెత్త వేయకుండా వేరే చోట ఎక్కడో చెత్త వేస్తున్నారు కంప్లైంట్ వస్తుంది. ఏంటి త్వరలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడుతుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. త్వరలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడుతుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. అవనిగడ్డలో 2 నూతన ఆర్టీసీ బస్సులను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. అవనిగడ్డ బస్ డిపోకు 2 స్టార్ లైన్ బస్సులు, 2 సూపర్ లగ్జరీ బస్సులు, 2 ఎక్స్ప్రెస్ బస్సులను కేటాయించినందుకు బుద్ధప్రసాద్ ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజులలో గ్రామీణ ప్రాంతాలకు బస్ సర్వీసులు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని బుద్ధప్రసాద్ వివరించారు. అవనిగడ్డ బస్ డిపో నుంచి నూతనంగా 2 ఎక్స్ప్రెస్ బస్సులను ఇక్కడ మనం ప్రారంభించడం జరిగింది. మరి స్టార్ లైన్ 2, అలాగే సూపర్ లగ్జరీ 2, ఎక్స్ప్రెస్ 2, ఈ 6 కొత్త బస్సులు ఈ రోజున అవనిగడ్డ డిపో కేటాయించినందుకు ఆర్టీసీ యాజమాన్యానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన దూర ప్రాంతాలకు మరికొన్ని బస్ సర్వీసులను కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంత పూర్వం ఉన్న బస్సులు పాత కావడంతో కొంచెం ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న విషయం కూడా వాస్తవమైన విషయం. అంచేతే వాళ్ళ కొత్త బస్సులు వచ్చాయి కనుక వాళ్ళ కొంచెం సౌకర్యవంతంగా ప్రయాణం చేయడానికి వీలవుతుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. అలాగే కొత్తగా సర్వీసులు ఏమేమి పెట్టాలన్న దాని మీద కూడా త్వరలోనే చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళ గ్రామ స్థాయిలో కూడా వాళ్ళ
సర్వీసుల్ని పెట్టాల్సిన పరిస్థితి ఉంది. చాలా గ్రామాలకు ఇవాళ బస్ సర్వీసులు లేవు. అయితే ఏంటంటే బస్సులు ఎక్కే తగ్గిపోయి ఆటోల్లో ప్రయాణం చేయడంతో కొంత నష్టాలు వస్తున్నాయని చెప్పి పెట్టినవి కూడా ఎత్తేస్తున్న పరిస్థితి వచ్చింది. అందుచేత ప్రజలు ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, ఆర్టీసీలో ప్రయాణం చేయాల్సిన బాధ్యత ఉంది. సురక్షితంగా ప్రయాణం చేయడానికి ఆర్టీసీ సాధనం అని చెప్పిన విషయాన్ని క్రీడాకారులు మేజర్ ధ్యాన్ చంద్ను ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో రాణించాలని పలువురు ఆకాంక్షించారు. క్రీడాకారులు మేజర్ ధ్యాన్ చంద్ను ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో రాణించాలని పలువురు ఆకాంక్షించారు. మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని కృష్ణా జిల్లా హాకీ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ధ్యాన్ చంద్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, క్రీడలు శారీరక మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులను వారు సత్కరించారు. ఈ కార్యక్రమంలో హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సన్నిధి నాగసాయి, ప్రధాన కార్యదర్శి శ్రవణం హరికృష్ణ, జాయింట్ సెక్రటరీ బాబు తదితరులు పాల్గొన్నారు. హాకీ కృష్ణ ఆధ్వర్యంలో మేజర్ ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని డిఎస్ఏ స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ ఝాన్సీ రాణి గారి అనుమతితో, వారి సహకారంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. కృష్ణా హాకీ అసోసియేషన్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ క్రీడా దినోత్సవాన్ని చక్కగా క్రమశిక్షణతో చక్కటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతోంది. అదేవిధంగా మేజర్ ధ్యాన్ చంద్ ఆయన భారతదేశానికి హాకీకి వన్నె తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఒలింపిక్స్లో ఆయన అనేక సందర్భాల్లో మన ఇండియాకి గోల్డ్ మెడల్ అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి పుట్టినరోజుని నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకుంటాం మనందరికీ కూడా సంతోషదగినటువంటి విషయం. అదేవిధంగా ఈరోజు క్రీడా దినోత్సవంలో భాగంగా మన పట్టణంలో విశేష సేవలు అందిస్తున్నటువంటి ఫిజికల్ డైరెక్టర్ బోగాదుల ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మరి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో మనం ఈ స్పోర్ట్స్ డేని చక్కగా నిర్వహించుకున్నాము. మరి హాకీ అసోసియేషన్ మచిలీపట్నం కృష్ణా డిస్ట్రిక్ట్ వారు మరి నన్ను పిలిచి సన్మానం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ధ్యాన్ చంద్ మనకి ఒలింపిక్స్లో చాలా మెడల్స్ మనకు సంపాదించి పెట్టారు. దాన్ని పురస్కరించుకొని మన భారతదేశం ఆయన పుట్టినరోజుని ఈ నేషనల్ స్పోర్ట్స్ డేగా నిర్వహించాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనం ప్రతి సంవత్సరం కూడా మనం స్పోర్ట్స్ డే నిర్వహించుకుంటున్నాము. మరి ఇట్లా ప్రతి సంవత్సరం పిల్లలందరూ కూడా మంచిగా ఆడి ధ్యాన్ చంద్ గారికి హాకీలో ఎట్లయితే పేరు వచ్చిందో మీ పిల్లలందరూ కూడా అలాగే ఆడి మన కృష్ణా జిల్లాకి మంచి పేరు తీసుకొస్తారు. సచివాలయ కార్యదర్శుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తెలిపారు. సచివాలయ కార్యదర్శుల బదిలీలు పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని సచివాలయ కార్యదర్శుల బదిలీల ప్రక్రియ మచిలీపట్నం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు 4000 మంది కార్యదర్శులు ఉన్నప్పటికీ 100 మంది మాత్రమే ఆన్లైన్లో బదిలీలకు దరఖాస్తు చేసుకున్నట్లు కమిషనర్ బాపిరాజు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా బదిలీల ప్రక్రియ నిర్వహిస్తున్నామన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వార్డు సచివాలయ కార్యదర్శులకు సంబంధించి బదిలీలు అనేటువంటివి ఈరోజు చేపట్టడం జరిగింది. ఈ సుమారుగా 100 మంది వరకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అందులో కొంతమంది హాజరు కాలేదు, కొంతమంది హాజరయ్యారు. హాజరైనటువంటి వాళ్ళందరికీ కూడా ఆన్లైన్లో వాళ్ళు పెట్టినటువంటి అప్లికేషన్స్ పరిగణలోకి తీసుకుని ఈరోజు ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మరి అధికారుల సమక్షంలో పారదర్శకంగా బదిలీలు చేసి ఆ బదిలీలన్నీ కూడా వారికి కావలసినటువంటి ప్లేస్కి బదిలీ చేయడం అనేటువంటిది గౌరవ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది.
అంటే అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు సుమారుగా ఉన్నారండి. మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాలో 4000 మంది వరకు ఉన్నారు కార్యదర్శులు. కానీ వాళ్ళందరూ పెట్టుకోలేదు. వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఒక 100 మంది లోపే పెట్టుకున్నారు. వాళ్ళ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్న వాళ్ళు. అందులో భాగంగానే వీళ్ళందరినీ ఈరోజు పిలవడం జరిగింది. కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా వారికి కావలసినటువంటి జాగాలకి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కలెక్టరేట్ కార్యాలయంలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో తెలుగు భాషా దినోత్సవంని ఘనంగా నిర్వహించారు. తెలుగు వ్యవహారిక భాష ఆద్యులు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం వేడుకలు ఆగస్టు 29న ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. వారితో పాటు పలువురు కవులు, రచయితలు ఉన్నారు. అనంతరం గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మనకు ఈ తెలుగు భాష దినోత్సవం చాలా ఎమోషనల్, ప్రతి తెలుగువాడికి కూడా ఒక ఎమోషనల్ డే అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలుస్తారు. శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఇప్పుడు కూడా రీసెంట్గా ఇంటర్నెట్లో చూస్తుంటే యూట్యూబ్లో ఐ థింక్ ఒక 5-6 మంత్స్ బిఫోర్ అనుకుంటాను, తెలుగు ఎందుకు చాలా మాధుర్యంగా ఉంటుంది అని ఒక వీడియో వైరల్ అవ్వడం కూడా జరిగింది. తెలుగు భాష గొప్పదనం ఏమంటే ప్రతి వర్డు కూడాను ఒక ఓవల్తో ఎండ్ అవుతుంది. మనకు మన దేశంలో ఉన్న ఐ థింక్ 6 శాస్త్రీయ అంటే భాషల్లో తెలుగుకి కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తింపించింది. సో ఈ నేపథ్యంలో ఒక దాదాపు 2000 సంవత్సరాల హిస్టరీ ఉన్న భాష తెలుగు. సో ఈ నేపథ్యంలో తెలుగు భాషని అందరూ కూడా అంటే మనము ఇప్పుడున్న సాంకేతిక ప్రపంచంలో సో తెలుగు భాషని మనము ఇంకా ఎక్కువ సాంకేతికతని, తెలుగు భాషని రెండుని కూడా అనుసంధానం చేస్తూ ఇప్పుడు కంప్యూటర్లో కానీ ఇంకొక దాంట్లో కానీ సో తెలుగు సాఫ్ట్వేర్స్ రావడం కానీ ఇంకొకటి ఆ దిశలో పని జరగాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా రోజు రోజుకి మన లైఫ్లో కొత్త కొత్త పదాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మాకేదో కంప్యూటర్ వచ్చిన తర్వాత కంప్యూటర్ అంటాము, సీడీ అంటాము, పెన్ డ్రైవ్ అంటాము. అలాగా కొత్త కొత్తగా వచ్చే సాంకేతిక శబ్దాలు ఏముంటాయి, వర్డ్స్ ఏముంటాయి, దాన్ని కూడా తెలుగులో వర్డ్స్ అంతా కూడాను తీసుకొని వస్తే బాగుంటుంది. ఆ దిశలో కూడా కృషి జరగాలి. సో మన అందరూ కూడాను ఈ తెలుగు భాషని ప్రేమిస్తూ, గౌరవిస్తూ తెలుగు భాష ఇంకా అభివృద్ధి చెందేదానికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.